ఏప్రిల్ 30 వైశాఖ మాస బుధవారం శుక్లపక్ష తదియ సాయంత్రం 6:30 వరకు తదుపరి చవితి. రోహిణి నక్షత్రం రాత్రి 8:27 వరకు తదుపరి మృగశిర నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 11:31 నుండి 12:21 మధ్య కలదు. అక్షయ తృతీయ పరశురామ జయంతి పర్వదినం. బుధవారం రోహిణి నక్షత్రం, శుభయోగం శుభకార్యసిద్ధి, మృగశిర అమృతయోగం సిరి సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం. వైశాఖ మాసంలో ఉప్పు ఆహారంలోనూ పూలు పూజలోనూ కూడా వాడకుండా గోదానం చేసేవాడు రాజు అవుతాడు, అనగా అధికారం పొందుతాడు. వైశాఖ మాసాన్ని ఐశ్వర్య మాసం అంటారు. పగలు ఒక్కసారి మాత్రమే భోంచేస్తూ హరినామస్మరణ చేస్తూ గోదానం చేసేవారికి శాశ్వత వైకుంఠం లభిస్తుంది. నారద పురాణం ప్రకారం ఈ మాసం ముక్తిని ప్రసాదించే మాసమని గురువచనము. అక్షయ తృతీయ రోజు సువర్ణదానం చేసిన లేదా ఆనపకాయ, గుమ్మడికాయ లాంటివి దానం చేస్తే ముక్తి లభిస్తుంది. శాస్త్ర ప్రామాణికం లేనప్పటికీ బంగారం కొనడం మంచిదే. జై శ్రీరామ్.